తిరుమల శ్రీవారిని విపిఐ విరామ సమయంలో మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా 2-3 గంటల్లో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం అసంభవమని సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృధా చేయడం మంచిది కాదని ఆయన సూచించారు. దీనికి బదులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని కోరారు. తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకి రావడం జరిగింది. ఈరోజు స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అనునిత్యం కూడా చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను. అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ, తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి మాజీ టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు టీటీడీ చెప్తున్న దాని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంగా ఏదైతే శ్రీవారి దర్శనం శీఘ్ర దర్శనంగా 3 గంటల్లోనే దర్శనం చేపిస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీ చెప్తుంది, ఖచ్చితంగా ఇది కుదరదు. ఖచ్చితంగా ఇది ఏదైతే వాళ్ళు చెప్పినట్లు సంతిగతన స్వామి దర్శనం భాగ్యం కల్పించడం కష్టతరం అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి చూసినట్లయితే సుమారు ఏదైతే ఈ బయట ఆ సర్వదర్శనానికి క్యూలైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా నారాయణగిరి చెరువులకు రావాలి. మళ్ళీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లైట్ చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి క్యూలైనే సుమారు 1.5 గంటల పాటు పడుతుంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే 2-3 గంటల్లో ఖచ్చితంగా దర్శనం కల్పించడం కష్టతరం అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత పెంచాలే కానీ టీటీడీ దీనికి సంబంధించి ఇప్పుడు కేవలం భక్తులని దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ దర్శనం త్వరగా చేపిస్తాము అని చెప్పడానికి కరెక్ట్ కాదు. దయచేసి ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఈయన ఈవోగా పనిచేసినప్పుడు స్వామివారి దర్శనం ఎక్కువగా భక్తులకి అవకాశం కల్పించారు. గతంలో ఆయన ఉన్న సమయంలో 1,00,000 మంది భక్తులు కూడా దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు స్వంతగతిన స్వామివారి దర్శనం చేయించారు కానీ ఈ విధానం ఎప్పుడు తీసుకురాలేదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా 2-3 గంటల్లో ఖచ్చితంగా స్వామివారి దర్శనం కుదరదని చెప్పేసి ఆయనైతే తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మినిమం సర్వదర్శనం ఎంత కష్టతరం అని చెప్పినా మినిమం 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మామూలుగా అయితే ప్రస్తుతానికి 12-16 గంటలు పడుతున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో పూర్తిగా స్వామివారి దర్శనం 2-3 గంటల్లో చేయడం సాధ్యమయ్యే పనే కాదు. దయచేసి టీటీడీ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా భక్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి కానీ దీనికి సంబంధించి పూర్తిగా నిర్ణయం సరికాదని చెప్పేసి ఆయన అయితే తెలిసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్ యూ సునీల్.